హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ పరీక్షలపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు నిన్న రావడం జరిగిందండి. ఏంటంటే పరీక్షా తేదీలను లేదా పరీక్షలని పోస్ట్ పోన్ చేస్తూ గోపాలకృష్ణ ద్వివేది గారు ట్విట్టర్ వేదికగా అధికారికంగా మనకైతే తెలియచేయడం జరిగింది. అయితే ఈ యొక్క అప్డేట్ పైన కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అభ్యర్థులకు. ఓకేనా? ఏ విధంగా తెలిసింది అంటే మన వీడియోకి నిన్న చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొన్ని కామన్ పాయింట్స్ని తీసుకొని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏంటి అంటే అందులో మెయిన్గా చాలామంది అడిగేటువంటి అంశము 3000 ఉద్యోగాలు కలుపుతారా లేదా. ఎందుకు అడుగుతున్నారంటే మెయిల్ అభ్యర్థులకి అంటే బాయ్స్కి 3000 ఉద్యోగాలు కలిపితేనే ఏమైనా అవకాశం ఉంటుంది, లేదా అన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే బాయ్స్కి లేవు. ఓకేనా? 3000 ఉద్యోగాలు కలిపితేనే కొంచెం రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఏమైనా ఉద్యోగాలు అయితే బాయ్స్కి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, పేపర్ సెప్టెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయా క్వశ్చన్ పేపర్లో? ఇది కూడా చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. దీనిపైన కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా కొత్త తేదీలు ఎప్పుడు ఉండే అవకాశము, అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఛానల్ చూస్తున్నారో నేను గోపాలకృష్ణ ద్వివేది గారి ట్విట్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్క పని చేయండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా చూద్దాం ఏం చేయాలో కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఫ్రెండ్స్, నిన్న దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది గోపాలకృష్ణ ద్వివేది గారు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరందరూ కూడా లింక్ ఓపెన్ చేసి ఇక్కడ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇక్కడ చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏంటి అంటే గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్లో మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫస్ట్ నోటిఫికేషన్లో, కానీ మాకు ఇంకా ఏం కాల్ రాలేదు. మాకు ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ 3000 ఉద్యోగాలకు సంబంధించి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాట్ అబౌట్ 3000 న్యూ వేకెన్సీస్ ఇన్ గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి. దీనిపైన మీరు కూడా స్పందించండి. చాలామంది చూడండి ఫ్రెండ్స్, 300 సచివాలయాల్లో ఈ ఉద్యోగాలు అయితే కొత్తగా సెకండ్ నోటిఫికేషన్లో యాడ్ చేస్తానని చెప్పారు కదా. దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మన స్టూడెంట్స్ కామెంట్ అయితే ఇప్పటికే చేయడం జరిగింది నేను చెప్పడంతో. మీరు కూడా ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. 3000 పోస్టుకు సంబంధించినటువంటి అప్డేట్, అంతేకాకుండా పరీక్ష తేదీలకు సంబంధించి అప్డేట్ కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అయితే ఇక్కడ మీరు అందరూ కూడా కంపల్సరిగా కామెంట్ రూపంలో అయితే సార్ గారికి రిక్వెస్ట్ అయితే పెట్టండి, గోపాలకృష్ణ ద్వివేది గారికి. ఇక వివరాల్లోకి వెళ్దాం. అందరూ కూడా తప్పకుండా ఇక్కడ కామెంట్ రూపంలో అయితే మీరు రిక్వెస్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పేపర్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అయితే ఫిబ్రవరిలోనే ఉండే అవకాశం అయితే ఉండేది ఫ్రెండ్స్. అయితే చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే సార్ ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ ఫిబ్రవరిలోనే సెట్ అయిపోయింది, అదే మళ్ళీ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా, మరి కొత్త కరెంట్ అఫైర్స్ మేము చదవాలా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఒకవేళ ఫిబ్రవరిలోనే పేపర్ సెట్ అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అక్కడ ఎలాంటి సందేహం లేకుండా అదే ఉంటుంది. ఓకేనా? ఫిబ్రవరిలో ఒకవేళ సెట్ అయితే, ఒకవేళ పేపర్ సెట్ అయింది కానీ ఎవరికి తెలియదు, అవునా, ఎవరికి కూడా తెలియదు. గవర్నమెంట్ కూడా అఫీషియల్గా మనకైతే ఏం చెప్పదు ఈ విషయాన్ని. అయితే మీరేం చేస్తారంటే ఫిబ్రవరిలో ఒకవేళ పేపర్ సెట్ అయింది అనుకోండి, అదే ఇస్తే నో ప్రాబ్లం. ఒకవేళ పేపర్ సెట్ కాకుంటే ఏంటి పరిస్థితి? జనరల్ స్టడీస్ అంతే, అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ జూన్లో కానీ జూలైలో కానీ ఒకవేళ పేపర్ సెట్ చేశారనుకోండి, మనకు జూన్ వరకు, జూలై వరకు కూడా, ఆగస్టు వరకు కూడా ఒకవేళ కరెంట్ అఫైర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు ఫ్రెండ్స్? మనమే నష్టపోయేది ఎలాగో. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. కానీ ఒకవేళ మీరు కనుక ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ వరకు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నేను చెప్పాలనుకుంటుంది అదొకటి మాత్రమే. ఒకవేళ ఫిబ్రవరి వరకే పేపర్ సెట్ అయింది, అక్కడి వరకే మేము చదువుతాము, మేము వేరే రిమైనింగ్ చదవము అంటే మాత్రము అది ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ కనుక అది పేపర్ సెట్ అవ్వకుండా
ఓకేనా, సెట్ అవ్వకుండా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఇచ్చారనుకోండి, సో ప్రాబ్లంలో పడతాం, మనం మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్ని, ఒక కరెంట్ అఫైర్సే కదా ఫ్రెండ్స్, పోయేదేం లేదు. సో ఒక నాలెడ్జ్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఎలాగో అన్ని సబ్జెక్ట్స్ కామన్గా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అయితే నష్టం ఏమీ కూడా లేదు. సో కొంచెం తెలివిగా ఆలోచించాలి ఇక్కడ మనము. అంటే చాలామంది ఫిబ్రవరిలోనే కరెంట్ అఫైర్స్ అంటే పేపర్ అనేది సెట్ చేసి ఉంటారు. సో ఫిబ్రవరి వరకు, అంతకుముందు జనవరి వరకు మేము చదువుకుంటే సరిపోతుంది, సో ఇవన్నీ పట్టించుకొని నేను ఆగస్టు సెప్టెంబర్ వరకు అస్సలే చదవను అన్నారనుకోండి, సో నష్టపోయే అవకాశం ఉంది. అంటే నష్టపోవచ్చు, పోకపోవచ్చు, దాంట్లో అంటే 50-50 ఛాన్స్ ఉంది. ఒక్కవేళ కనుక పేపర్ సెట్ చేయడం మాత్రం ఆగస్ట్ వరకు సెట్ చేశారనుకోండి, నష్టపోతారు కంపల్సరిగా. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎప్పటివరకు అంటే ఆగస్ట్ వరకు చదివినా కూడా ఏం ఇబ్బంది అయితే లేదు. మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అప్డేటెడ్గా ఉంటారు సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. సో ఈ కొత్త తేదీల పైన మనకు సెప్టెంబర్ వరకు అయితే కంపల్సరిగా స్కూల్స్ కాలేజెస్ ఏమీ తెరవరు. సెప్టెంబర్ 5 అని అంటున్నారు ఫ్రెండ్స్. మరి చూద్దాము, సెప్టెంబర్ 5 వరకు స్కూల్స్ అయితే రీఓపెన్ అని అంటున్నారు. సో ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూద్దాము. సో స్కూల్స్ కాలేజెస్ తెరిసే వరకు కూడా సచివాలయం పరీక్షలు కూడా నిర్వహించడము సాధ్యము కాదు. ఓకేనా. సో ఓకే, ఇది మాత్రము బ్లైండ్గా గుర్తుంచుకోండి. సెప్టెంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది పరీక్షలు. సో అందరూ కూడా ఈ 3000 ఉద్యోగాలకు సంబంధించి గోపాలకృష్ణ ద్వివేది గారికి రిక్వెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఏమన్నా సో మనకు పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఛానల్ వంతుగా సో ఫ్రెండ్స్ ఫ్రీగా మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు కూడా. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూస్ఫుల్గా ఉంటుంది, అందరూ కూడా ఫాలో అవ్వండి. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా సండే స్పెషల్ కరెంట్ అఫైర్స్ కూడా అందచేయడం జరుగుతుంది, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.